ఎలోహిం ఈజ్ నాట్ ఎల్ రోయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ప్రజలని తన యొక్క బలమైన కార్యాల ద్వారా నడిపించినాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలప్పుడు పిల్లలు కలగనప్పుడు అప్పుడు దేవుడు అంటున్న మాట, అబ్రహామా నేను ఎల్ షదాయిని, చప్పట్లు కొట్టాలా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను ఏ కార్యాలైనా చేయగలుగుతా. హాగరు అరణ్యంలోకి వెళ్ళిపోతున్నప్పుడు హాగర్ నేను ఎల్ షదాయ్ అని అనలే, కానీ నిన్ను చూచుచున్న దేవుడను నేను ఎల్ రోయిని అన్నాడు. చప్పట్లు కొట్టాలా. అమాలేకులు ఇశ్రాయేలీలను తరుముతూ ఉన్నప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి, మోషే నేను ఎల్ షదాయ్ అని ప్రకటించుకోలే, కానీ ఆ టైంలో నేను నీకు విజయాన్ని ఇచ్చే దేవుడను, నేను జెహోవా నిస్సి అనేసి అన్నాడు. చప్పట్లు కొట్టాల. మారా అనుభవంలోకి, మారా జలముల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నేను ఎల్రోయిని కాదు, యెహోవా నిస్సిని కాదు, ఈ టైంలో నిన్ను స్వస్థపరిచే దేవుడను, నేను యెహోవా రాఫా అని. చప్పట్లు కొట్టాల. కాబట్టి పాత నిబంధనలో ఆది కాండం నుంచి మలాకి గ్రంథం దాకా తండ్రి అయిన దేవుడు. అందరు చెప్పండి, చేయి పైకెత్తి చెప్పండి. నెక్స్ట్ సండే నేను ఇదే విధంగా అడుగుతా. ఎవరైతే త్వరగా చెప్తారో వారికి మంచి ప్రైజెస్ నేను ప్రిపేర్ చేస్తా ఎవ్రీ సండే. అయితే ఆ ఎలోహిం, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, ఎలోహిం, నిస్సి, రాఫా, ఎల్ రోయి తాను 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు. చప్పట్లు కొట్టాల. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా జన్మించినాడు. కాబట్టి మత్తయి సువార్త నుంచి రెండవదిగా యోహాను సువార్త దాకా ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఈ భూమి మీద నరవతారిగా సంచరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని జాగ్రత్తగా వినండి ఈ మాట. పాత నిబంధనలో ప్రవక్తలు ఏమనేవారంటే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అన్నారు. అంటే నేను ఒక బూరలాగా దేవుడు నన్ను వాడుకుంటూ సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని పాత నిబంధనలు అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రాగానే ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అనలే. హల్లెలూయా. యేసయ్య అన్న మాట ఏంటిదో తెలుసా? నేను మీతో చెప్పున్నదేమనగా. చప్పట్లు కొట్టాలా. ఎంత ధైర్యంతో అనాలి ఆ మాట. అంత ధైర్యంతో అన్నాడంటే ఆయన తండ్రి అయిన దేవుడు నరవతారిగా జన్మించినాడు కాబట్టే. వెరిలీ వెరిలీ ఐ సే అంటూ యు అన్నాడు, కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అనలే ఎప్పుడు. నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా అన్నాడు. కాబట్టి మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త దాకా అది యేసుక్రీస్తు ప్రభు యుగం. హల్లెలూయా. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం దాకా ఎవరి యుగం అది? తండ్రి అయిన దేవుడు అని చెప్పండి. చేయి పైకెత్తి చెప్పండి. వండర్ఫుల్ బిడ్డలు, వండర్ఫుల్. వి లవ్ యూ, ఐ లవ్ యూ నాన్న, వండర్ఫుల్. సెకండ్ థింగ్, మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త ఎవరి యుగం? యేసయ్య యుగం. ఈ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి, నేను వేరొక ఆదరణకర్తను నేను మీకోసం పంపించబోతున్నాను. ఆయననే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఎంతకాలం ఉంటాడంటే లిమిటెడ్ పీరియడ్ వరకు ఉండడు. ఆయన యుగ సమాప్తి వరకు ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త బలియాగం ద్వారా
తండ్రి అయిన దేవుడు ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఏంటిది ఆ నిర్ణయం అంటే, నా కుమారుడా, ఆకాశమందైనను భూమి మీదైనను భూమి క్రిందైనను నీ నామము అన్ని నామముల కంటే పైనామం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి ఏ విధంగా, ఎవరైనా ఓల్డ్ ఏజ్లో ఉన్నారా? మనమళ్ళు మనమరాళ్లతోని ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఇట్రా నువ్వురా. మీ మమ్మీ పేరు ఏం పేరు? సరోజిని దేవిట్రా. స్వప్న వైఫ్ పేరు. పాప పేరు అక్షయ. ఎవరిని అడిగి పెట్టుకున్నావు? ఓకే, వినండి. ఈయన అమృతే. ఓకేనా? అయితే వీళ్ళ మమ్మీకి తాను కుమారుడు. చప్పట్లు కొట్టండి. ఓకే. తన భార్య అయిన స్వప్నకి తాను ఒక భర్త. చప్పట్లు కొట్టారు. తన కుమార్తెకి అక్షయకి తాను తండ్రి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. తల్లికేమో కొడుకు, భార్యకేమో భర్త, బిడ్డకేమో. ఈ అమృతు ముగ్గురు మనుషుల ఒక మనిషి? ఒక్కడే కానీ 3 పాత్రలు వహిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు ఆయా యుగాలలో 3 పాత్రలు వహించినాడు. హల్లెలూయా. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, క్రొత్త నిబంధనలో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. అయితే యేసయ్య ఆరోహణమైపోయి తన యొక్క ఆత్మను పంపించినాడు. క్రీస్తు ఆత్మనే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ యేసయ్య రాకడ దాకా మన మధ్యలో సంచరించబోతుంది. అయితే దుఃఖకరమైన విషయం ఏంటిదంటే, ఈ పరిశుద్ధాత్మని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు. పరిశుద్ధాత్మ ఈజ్ ఎ పర్సన్ జస్ట్ లైక్ జీసస్. చప్పట్లు కొట్టాలి. ఆయన దుఃఖపడేవారు, ఆయన చూసేవాడు, ఆయన మాట్లాడేవాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు తండ్రి అయిన దేవుడిని తృణీకరించినారు. మరలా రికలెక్ట్ చేసుకొని రిపెంట్ అయి పశ్చాత్తాపపడ్డప్పుడు తండ్రి అయిన దేవుడు కదిలినాడు. ఓకే. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యేసయ్యను రిజెక్ట్ చేసినారు. కొరాజినా, బెత్సయిదా, కపెర్నహూమా, నేను మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు నా మాట వినలే, ఓ యెరూషలేమా యెరూషలేమా అని ఏడ్చినాడు. కానీ యాయిరు, మార్తా, మరియా ఇన్వైట్ చేసినారు. అదే విధంగా పరిశుద్ధాత్మని ఈ రోజులలో ఇన్వైట్ చేయటలే. సెకండ్ థింగ్, ఇంపార్టెన్స్ ఇవ్వటలే. మన హంగామాలు మనకి జరిగిపోతున్నాయి. మనకి రావాల్సిన మహిమను మనం దొంగిలిస్తున్నాం, కానీ ఆయనని పక్కకు పెట్టేస్తున్నాం. మా యొక్క బిజీ షెడ్యూల్స్లో, మా ప్రోగ్రామ్స్లలో యు బెటర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్స్ అని పక్కకు పెట్టేస్తున్నాం పరిశుద్ధాత్మని. ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన పర్సన్ ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వటలే. మై హంబుల్ రిక్వెస్ట్, ఈ 2025లో ఈ 3rd సండే దేవుడు సార్వత్రిక సంఘాన్ని ఒక మహిమ కలిగిన అనుభవంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. మా 25 years ఎక్స్పీరియన్స్ ఒకటే, పరిశుద్ధాత్మ లేకుండా మేము ఎక్కడికి వెళ్ళాం. పరిశుద్ధాత్మ మాకొక స్నేహితుడు, మాకొక తండ్రి, బోధకుడు, మా ఆదరణకర్త. ఆయన మా సమస్తం. ఇంత హ్యూజ్ మినిస్ట్రీ జరగటానికి
నాట్ బై మైట్, నాట్ బై పవర్, బై ద స్పిరిట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. గట్టిగా చెప్పండి. ఆయన ఆత్మ నడిపిస్తుంది. కాబట్టి ఆయన లేకపోతే మేము చనిపోతాం, ఆయన లేకపోతే మేము ఎండిపోతాం, మేము బ్రతకలేం. సార్వత్రిక సంగమా, ఇప్పటికైనా ఆ పరిశుద్ధాత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ప్లీజ్. ప్రతి సండే, థర్డ్ సండే పరిశుద్ధాత్మ గురించి డీప్ రెవల్యూషన్స్ నేను షేర్ చేయబోతున్నాను. చచ్చిన సంఘాలు మరలా బ్రతకబోతున్నాయి. చచ్చిన సేవకులు మరలా బ్రతకబోతున్నారు. చప్పట్లు కొట్టాలి. నామకార్థంగా ఎండిన స్థితిలో ఉన్నవారు మరలా వెలుగులోకి నడిపించబడబోతున్నారు. హల్లెలూయా. రియల్లీ 2025లో నీవు ఈ అనుభవంలో వెళ్తేనే కానీ బ్లాక్ అయిపోయిన బ్లెస్సింగ్స్ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు బహుబలంగా వాడుకోబోతున్నాడు. నా మెసేజ్లో ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను లైఫ్ చేంజింగ్ మెసేజ్. ఈ రాత్రి ఈ మెసేజ్ వినిన తర్వాత నీవు ఇంకా నీ 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 మత్తులో, నీ పిచ్చిలో, లేకపోతే నీ యొక్క ఆ మైకంలో నువ్వు ఉండాలనుకుంటే ఉండు, నో ప్రాబ్లం. గాడ్ విల్ నాట్ ఫోర్స్ యూ, హీ విల్ నాట్ ఫోర్స్ యూ. కానీ ఈరోజు మెసేజ్ విన్న తర్వాత కూడా ఒక బిలీవర్గా, ఒక స్ట్రాంగ్గా ఉండాలనుకొని యూటర్న్ తీసుకొని ఒక నిర్ణయం తీసుకో. యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పట్టుకుందాం. గట్టిగా. మీరు పేదవారు కావచ్చు, చదువులేని వారు కావచ్చు, జ్ఞానహీనులు కావచ్చు, ఒకవేళ రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు.